పట్టాలు మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు, గతంలో మన రాష్ట్రంలో కూడా జరగలేదు. అదేవిధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా వారు చేపట్టినవన్నీ కూడా పారదర్శకంగా కులము, మతము, ప్రాంతము, మీరు ఏ పార్టీకి ఓట్లేశారు ఏవి కూడా చూడకుండా కేవలం అర్హతలు మాత్రమే ఒక ప్రామాణికంగా తీసుకొని అర్హులైన వారందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే రాష్ట్రంలో 31.5 లక్షల పట్టాలు ఇచ్చిందే కాకుండా 22 లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు వీటిల్లో 16 లక్షల ఇండ్లు పూర్తి కాబోతూ ఉన్నాయి. మిగతాటివి కూడా ఎన్నికల్లోపు ఎన్ని పూర్తవుతాయో తర్వాత కూడా అవన్నీ కూడా పూర్తి అయ్యే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు రోజువారీ సమీక్షించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన పుంగనూరు టౌన్లో అయితే ఇప్పుడు దాకా 3,905 ఇండ్లు మంజూరు చేశాం ఈ 4.5 సంవత్సరంలో. మరి పుంగనూరు రూరల్ అంటే మండలంలో వచ్చి 2,123 ఇండ్లు మంజూరు చేశాం. మొత్తం 6,028 ఇండ్లు మన పుంగనూరు మండలంలోనూ పుంగనూరు మున్సిపాలిటీలోనూ ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గానికి చూస్తే 16,162 ఇండ్లు అతి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. వాటిల్లో 10,000 దాకా కంప్లీట్ అయినాయి. ఇంకా 6,162 ఇండ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి అవుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున హౌసింగ్ కార్యక్రమం అనేది మన రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. మన రాష్ట్రంలో కూడా మన చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏది ఈ ఇండ్లన్నీ పూర్తి చేసే దాంట్లో ప్రథమ స్థానంలో ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనం ఇక్కడ 5 కాలనీల్లో మనము ఇప్పుడు దాకా 1,186 పట్టాలు ఇచ్చాం. మరి ఇక్కడ ఈరోజు 426 మందికి పట్టాలు ఇస్తూ ఉన్నాం. అట్లే విధంగా ఇండ్లు కూడా 311 మంది ఇప్పుడు ఇచ్చే పట్టాదారులకు 311 ఇండ్లు కూడా మంజూరు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన గృహ నిర్మాణాలు మన రాష్ట్రంలో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మహిళల పేరుతోనే పట్టాలు ఇవ్వడం, వారి పేరుతోనే ఇండ్లు మంజూరు చేయడం, ఏదైనా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలకే ఇవ్వడం. మరి మొన్ననే అయింది ఆసరా కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 4 దఫాల్లో నేను మీ అప్పులన్నీ కూడా తీరుస్తా అని చెప్పి 25,000 పైచీలకు కోట్లు 25,000 పైచీలకు కోట్లు ఈరోజు మనం 4 విడతలు కూడా చెల్లించడం జరిగింది. మరి ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీకంతా కూడా తెలుసు 2014 ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాడు, మీ మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాను, మరి మీ బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తాను, రైతు రుణాలు మాఫీ చేస్తాను, అదేవిధంగా ఈ యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, గోడల మీదంతా రాస్తున్నారు అప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది. మరి ఇవన్నీ కూడా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు 2 సార్లు వారు చెప్పినవన్నీ కూడా తిరగరాశారు. ఎన్నికలకు ముందు చెప్తాడు, అధికారంలోకి వస్తాడు, వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచించేయడు. మీరేమో 2 సార్లు మోసపోయారు. ఇప్పుడు మళ్ళీ 3వసారి వస్తూ ఉన్నాడు. 3వసారి మీ ముందుకు వచ్చి ఈసారి ఇంకా పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా చెప్తాడు. మనం ఇప్పుడు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే ఇవన్నీ అమలు చేస్తే మీరంతా కూడా మీడియాలో చూస్తుంటారు, పత్రికల్లో చదివింటారు. అంతేత మీకు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను, ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయిపోతుంది, ఇప్పటికే శ్రీలంక మాదిరి అయిపోయింది, దివాలా కోరు అంచునుంది రాష్ట్రం అని చెప్పిన పెద్ద మనిషి
ఈరోజు బాబు గ్యారంటీ అని చెప్పి గ్యారంటీ అని ఒక పోస్టర్లు అంతా కూడా ఊర్లలో వేస్తూ ఉన్నారు. మరి ఏం గ్యారంటీ ఇస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాను. ఆయన చెప్పే మాటలు మీరు నమ్మితే మూడోసారి మోసపోతారు. 2014లో మోసపోయాం. అంతకుముందు రామారావు గారిని దించిన తర్వాత రామారావు గారు ఏవైతే మహిళలకంతా కూడా ఆ రోజు మీ భర్తలంతా తాగి చెడిపోతూ ఉన్నారు, అందుకని మద్యపాన నిషేధం తెస్తూ ఉన్నానని చెప్పి ఆయన ఒక మంచి ఉద్దేశంతో తీసుకొస్తే ఈయన ఏం చేశాడో అని అడుగుతూ ఉన్నాను. అదే రకంగా నేను విద్యుత్ ఛార్జీలే పెంచనని చెప్పాడు ఆ రోజు. అదే రకంగా ₹2 కేజీ బియ్యాన్ని నేనేమి కానీ మేము ఎన్నికల్లో చెప్పాము, ఆ విధంగానే చేస్తామని చెప్పాడు. ఆయన అధికారంలోకి వచ్చి రామారావు నుంచి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేశాడు. ఎన్నికలు వచ్చే లోపల 3 సార్లు 4 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి మద్యపాన నిషేధం ఇది చాలా ఇబ్బందిగా ఉంది, మా ప్రభుత్వం నడవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, అంచేత ఆదాయం రావాలంటే మద్యపాన నిషేధాన్ని తీసేయాలని చెప్పి మద్యపాన నిషేధాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది. ఎత్తివేసినా పర్వాలేదు, మన ఇండ్ల చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. మరి ఆ రోజు చూసాం అతను మాట మీద ఉంటాడా లేదా అని. 2014లో చూసాం, మళ్ళీ ఇప్పుడు 2024లో వస్తూ ఉన్నాడు మన ముందుకు. ఇప్పుడేం చెప్పబోతాడని అడుగుతా ఉన్నాను. మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికి ఒక బెంచ్ కారు తీసిస్తారు, లేదా 1 కేజీ బంగారు ఇస్తా అంటాడు, లేదా ప్రతి మహిళకు మీ బ్యాంకు రుణాలు కట్టేదే కాకుండా బంగారు రుణాలు కట్టేదే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ కేజీ బంగారుతో నగలు కూడా నేనే చేసిస్తా అంటాడు. మరి ఇంటికి ఒక ఉద్యోగం అని గతంలో చెప్పాడు, ఇచ్చింది లేదు. ఆయన అధికారంలోకి వచ్చినాక 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 2 లక్షల పైచిలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తీసేయడం జరిగింది. అంత పేద పిల్లలే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తారు. మరి వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. ఏమో అప్పుడేమో ఎన్నికల ముందేమో ఇంటికి ఉద్యోగం అన్నాడు, గోడల మీద అంతా బాబు వస్తే జాబ్ వస్తుందని రాశాడు. ఇవన్నీ జరిగాయని అడుగుతున్నాను. అప్పుడు చేయలేదు, 2014లో చేయలేదు, ఇప్పుడు 2024లో మీ ముందుకు వస్తూ ఉన్నాడు. మీరు కన్నా మోసపోతే తప్పకుండా మళ్ళా మనం 10 సంవత్సరాలు ఎన్నికిపోతాం. జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోతాయి. మీరు దయచేసి ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. ఏదైనా ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం, గర్వంగా మనకు వ్యతిరేకంగా ఉండే ఇంటికి కూడా పోయి తలుపు తట్టి అయ్యా మాకు ఓటేయండి అని అడుగుతాం. ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కల్పించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేశాడు, పార్టీలు చూడలేదు. ఆ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, అది గమనించాలి మీరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టాడు. ఆ కమిటీలు మీ వార్డుకు ఒక జన్మభూమి కమిటీ, మండలానికి ఒక జన్మభూమి కమిటీ, జిల్లా స్థాయిలో జన్మభూమి కమిటీ పెట్టి ఆ కమిటీలో మనకి ఇచ్చే ఒగారో ఇల్లు ఒగారో పెన్షను వారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఆ కమిటీ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వారికి లేదా వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళకు లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లు పేదల కోసమే ఒక కొలబద్దగా తీసుకొని పేదలందరికీ అర్హులైన వారికి అందరికీ ఇచ్చే పరిస్థితి ఆ రోజు జరగలేదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. రేపు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, రేపు మళ్ళీ తిరిగి అదే జరుగుతుంది. అంచేత మీరు ఎవరు మీకు సహాయం చేశారు, ఎవరు ఇంతగా మీకోసం తాపత్రయపడి పనిచేశాడు మీకు అంతా తెలుసు. 2 సంవత్సరాలు కరోనాతో పోతే కూడా క్రమం తప్పకుండా మీకు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చాడు. దాదాపు ఎన్నికల మేనిఫెస్టోలో 99.5% మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఎన్నికల హామీలు నెరవేర్చాలని పూనుకోడు. మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మంత్రులందరూ కూడా మీరు కూడా మీ టేబుల్ మీద ఆ మేనిఫెస్టో పెట్టుకోవాలా, మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామా లేదా అని రోజువారీ బేరేజ్ చేసుకోవాలా. ఏదైనా తప్పులు ఉంటే మీ నియోజకవర్గాల్లో కూడా మీరు అర్హులు ఎవరైనా తప్పు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వారికి ఇస్తామని చెప్పండి. ఆ విధంగా జనవరిలోను జూలైలోను మనం ఇస్తూ ఉన్నాం ఇప్పుడు.
ఏదో ఒకరో 62 తప్పు అంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం అర్హులందరికీ. మరి ఆ రోజు ఏది జరగలేదు. రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి మనం భరించలేము. వారు ఏం చేస్తారు, ఏం చెప్తారు. నిన్న చెప్తున్నాడు పీలేరు సభలో రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి పొద్దున్నే ఇసుక ఒక లోటు తింటాడు, మధ్యాహ్నము ఏం చెప్పాడు, మధ్యాహ్నం మైనింగ్ తింటాడు, రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని. నీకు అసలు ఎగ్గు లేదు, మాట్లాడేదానికి ఏది లేదు. నేను పలాంది చేసిన ఈ రాష్ట్రానికని లేదు, ఈ ప్రాంతానికని లేదు. ఈరోజు కుప్పంకు మనం హంద్రీనేవా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు పోతూ ఉన్నాయి కుప్పంకు. మన ప్రాంతం అంతా కూడా హంద్రీనేవా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. మరి నువ్వు ఎందుకు చేయలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కుప్పానికి ఏమి కూడా చేయకుండా ఈరోజు మనం అన్నీ కూడా చేస్తూ ఉంటే నువ్వు వరుసగా అన్నీ ఓడిపోయావు. ఆడ ఎంపీటీసీలు పోయినారు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ అన్నీ కూడా ఓడిపోయి సిగ్గు లేకుండా ఇంకా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, లేదా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని అని. ఆయన నా మీద ఇలాంటి అవాంఛనీయ మాటలన్నీ కూడా మాట్లాడాడు. మరి ఇంకా ఆయన నిన్న ఇంకా ఏం మాట్లాడాడంటే పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అన్నాడు. నేనేం పాపాలు చేశాను? నేనేమన్నా మా మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినానా? లేదా నేనేమన్నా నమ్మిన వాళ్ళకు మోసం చేశానా? లేదా తప్పుడు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఉమ్ము చేసిన వ్యక్తి నువ్వు. ఏదైనా మోసకారంటే చంద్రబాబు నాయుడు, కుట్రదారుడంటే చంద్రబాబు నాయుడు. ఏదైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింటే చంద్రబాబు అధికారంలోని రోజుల్లోనే జరిగింటే తప్ప ఇంకా ఎవరు కూడా ఇంత నష్టం చేయలేదని మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మేము దాదాపు 14,000 ఇండ్లు ఇచ్చాం కుప్పంలో. 14,000 ఇండ్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నావు, ఎన్ని ఇండ్లు ఇచ్చి ఉండకూడదు? ఆ పేదలందరినీ కూడా ఎందుకు ఇండ్లు లేకుండా చేస్తున్నావు? ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే ఎన్నైనా చేసిండొచ్చు. మనం 5 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పుంగనూరులో. తాగునీటికి కానీ సాగునీటికి కానీ. ఈరోజు సాగునీటికి మన ప్రాజెక్టులు కడతామంటే అది ఇరిగేషన్ రాత్రి భోజనం చేస్తాడంట. వీడికి సిగ్గు లేదు, మాట్లాడే పస లేదు. పసలేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా. ఇక ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది, మన అభివృద్ధిని మనం తప్పుదోవ పట్టించినట్లయితుంది, మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ చంద్రబాబు మోసకారి మాటలను నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలోకి రాలేను అని దూషణ పర్వానికి దిగాడు. నువ్వు ఏదైనా చేసింటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల్లో అవి చెప్పుకోవాలి. ఫెస్టివల్ 99.5% మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఎన్నికల హామీలు నెరవేర్చాలని పూనుకోడు. మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మంత్రులందరూ కూడా మీరు కూడా మీ టేబుల్ మీద ఆ మేనిఫెస్టో పెట్టుకోవాలా, మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామా లేదా అని రోజువారీ బేరేజ్ చేసుకోవాలా. ఏదైనా తప్పులు ఉంటే మీ నియోజకవర్గాల్లో కూడా మీరు అర్హుల్లో ఎవరైనా తప్పు అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వారికి ఇస్తామని చెప్పండి. ఆ విధంగా జనవరిలోను జూలైలోను మనం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదో ఒకరో 62 తప్పు అంటే కూడా వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం అర్హులందరికీ. మరి ఆ రోజు ఏది జరగలేదు. రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మరి మనం భరించలేము. వారు ఏం చేస్తారు, ఏం చెప్తారు. నిన్న చెప్తున్నాడు పీలేరు సభలో రామచంద్రారెడ్డి అంటే పెద్దిరెడ్డి పొద్దున్నే ఇసుక ఒక లోటు తింటాడు, మధ్యాహ్నము ఏం చెప్పాడు, మధ్యాహ్నం మైనింగ్ తింటాడు, రాత్రి ఇరిగేషన్ శాఖ తింటాడు అని. నీకు అసలు ఎగ్గు లేదు, మాట్లాడేదానికి ఏది లేదు. నేను పలాంది చేసిన ఈ రాష్ట్రానికని లేదు, ఈ ప్రాంతానికని లేదు.
ఈరోజు కుప్పంకు మనం హంద్రీనివా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు పోతూ ఉన్నాయి కుప్పంకు. మన ప్రాంతం అంతా కూడా హంద్రీనివా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. మరి నువ్వు ఎందుకు చేయలేదు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, కుప్పానికి ఏమి కూడా చేయకుండా ఈరోజు మనం అన్నీ కూడా చేస్తూ ఉంటే నువ్వు వరుసగా అన్నీ ఓడిపోయావు. ఆడ ఎంపీటీసీలు పోయినారు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ అన్నీ కూడా ఓడిపోయి సిగ్గు లేకుండా ఇంకా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, లేదా మన ప్రాంతంలో మన జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని అని. ఆయన నా మీద ఇలాంటి అవాంఛనీయ మాటలన్నీ కూడా మాట్లాడాడు. మరి ఇంకా ఆయన నిన్న ఇంకా ఏం మాట్లాడాడంటే పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అన్నాడు. నేనేం పాపాలు చేశాను? నేనేమన్నా మా మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినానా? లేదా నేనేమన్నా నమ్మిన వాళ్ళకు మోసం చేశానా? లేదా తప్పుడు మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా ఉమ్ము చేసిన వ్యక్తి నువ్వు. ఏదైనా మోసకారంటే చంద్రబాబు నాయుడు, కుట్రదారుడంటే చంద్రబాబు నాయుడు. ఏదైనా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింటే చంద్రబాబు అధికారంలో ఈ రోజుల్లోనే జరిగింటే తప్ప ఇంకా ఎవరు కూడా ఇంత నష్టం చేయలేదని మీకు మనం చేస్తున్నాను. ఈరోజు మేము దాదాపు 14,000 ఇండ్లు ఇచ్చాం కుప్పంలో. 14,000 ఇండ్లు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నావు. ఎన్ని ఇండ్లు ఇచ్చి ఉండకూడదు? ఆ పేదలందరినీ కూడా ఎందుకు ఇండ్లు లేకుండా చేస్తున్నావు? ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుప్పంలో మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే ఎన్నైనా చేసి ఉండొచ్చు. మనం 5 సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పుంగనూరులో. తాగునీటికి కానీ సాగునీటికి కానీ, ఈరోజు సాగునీటికి మన ప్రాజెక్టులు కడతామంటే అది ఇరిగేషన్ రాత్రి భోజనం చేస్తాడంట. వీడికి సిగ్గు లేదు, మాట్లాడే పసలేదు. పసలేని మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మన జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా. ఇక ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది, మన అభివృద్ధిని మనం తప్పుదోవ పట్టించినట్లయితుంది, మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఈ చంద్రబాబు మోసకారి మాటలను నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈరోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలోకి రాలేను అని దూషణ పర్వానికి దిగాడు. నువ్వు ఏదైనా చేసింటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల్లో అవి చెప్పుకోవాలా. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, అమ్మఒడి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్లేని పిల్లల కోసం విద్యా దీవెన, వసతి దీవెన, మరి రోజువారీ మెనూ పెట్టి గోరుముద్ద అని చెప్పి కూడా పెట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఓట్లు లేని పిల్లల కోసమే చేశాడంటే నువ్వు ఏం చేస్తావు? నాడు నేడులో స్కూల్స్ ఊరికే రంగు పూసావంటాడు. బుద్ధన్నా ఉందా? అంత వయసు ఉంది. ఆ వయసులో మాట్లాడాల్సిన మాటల మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, వచ్చి రాని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు. మరి ఈడేమో ఈయనకి ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. బ్రీఫ్డ్ మీ అని చెప్పిందంతా మీరు టీవీలో చూశాడు. ఆ ఓట్ల కోట్ల కేసులు దొరికిపోయి ఇతను కూడా నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాము. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా. నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇంత నీచంగా మాట్లాడే పరిస్థితి చంద్రబాబుకు దాపురించిందంటే ఇలాంటి వ్యక్తులు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రులై మామను వెన్నుపోటు పొడిస్తే అధికారం తీసుకొని మనకు చెడ్డ పేరు తెచ్చారు. చిత్తూరు జిల్లా వాసులు అంటే వెన్నుపోటుదారులా? నువ్వొక్కడే వెన్నుపోటుదారుడు. ఈ జిల్లాకు కూడా వెన్నుపోటు పొడిచావు, కుప్పానికి కూడా వెన్నుపోటు పొడిచావు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలనే కుప్పంలో జరుగుతూ ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి చలువ అని నువ్వు తెలుసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాను. అంతేత మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, చంద్రబాబు ఏం చెప్పినా అది చేయుడు. ఎన్నికల తర్వాత ముందే మోసపోయి మీరు ఓట్లేసే పరిస్థితి చేస్తే మీ కాళ్ళని మీరు నరుక్కున్నట్లయితుంది. తప్పకుండా మనం అభివృద్ధి కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే అది మనకు జరుగుతాయి.
జరిపిస్తామని కూడా మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.